ఉత్తరాంధ్ర వేదికగా జరిగిన అంశాల మీద మరి అక్కడ పాపాలు పుట్టలు పగులుతూ ఉన్నాయి. ఒక్కొక్క అంశం బయటకు వస్తుంది. మధు ఇన్వెస్టిగేషన్లో ఇవాళ ఇంకొక ఏదో పుట్ట పగిలింది. ఆ పుట్ట ఏందో మధు అక్కడ ఉన్నటువంటి ప్యాలెస్ని భూములను కబ్జా చేసేటువంటి ప్రయత్నం, ఆ ప్రయత్నం దిశగా జరిగినటువంటి అనేక అరాచకాలు, వాటన్నిటంటే విశాఖ ప్రజలు నిజంగా ఎంత భయభ్రాంతులు గురయ్యారు అనేటువంటిది అర్థమవుతుంది. ఒక విధంగా అదృష్టవంతులు అనుకోవచ్చామనండి ప్రభుత్వం రాకపోవడం అని చెప్పని. అక్కడ విశాఖ అట్లా అంటే చేసిన దాన్ని మాస్టర్ ప్లాన్కి స్కెచ్ చేస్తే దాని వెనక ఒక మొత్తం ప్లాన్కి డిజైన్ చేసి దాంట్లో ఉన్నటువంటి వాటన్నిటిని ఎత్తేసే ప్రయత్నం చేశారంట. దాదాపు ఈ పెద్ద స్కామ్ అది. దీనికి సంబంధించి ఇప్పుడు 2019 నుంచి 24 వరకు జరిగిన ఈ అక్రమ రిజిస్ట్రేషన్స్ మీద ఏమైనా రద్దు చేసే అవకాశం ఉంటుందని ఇప్పుడున్న గవర్నమెంట్కి ఏమైనా? అట్లా ఉండదు కదా, అట్లా అన్ని చేయడానికి కుదరదు. ఎక్కడైతే ఎలిగేషన్స్ వచ్చినాయి వాటి వరకు బ్లాక్ లిస్ట్లో పెట్టచ్చు, వాటి వరకు ఎంక్వైరీ చేయొచ్చు. కానీ మొత్తం అన్నిటినీ చేయటం అనేటువంటిది సాధ్యం కానటువంటి పని. మధు ఫోన్లో ఉన్నారు సార్, 1 minute లైవ్లో. రైట్ మధు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి స్కామా ఏంటి, అసలు ఏం జరిగింది, ఏం కనిపెట్టావు? వాయిస్ దగ్గర నీ వాయిస్ పడుతుంది, చెప్పు. గుడ్ ఈవినింగ్. ఏంటి వైజాగ్లో ఈరోజు వచ్చి తవ్వినటువంటి ఏం దొరికింది? ఏ అనకొండ దొరికింది? ఏ పాము దొరికింది ఈరోజు తవ్వితే? సార్ ఇప్పుడు బేసిక్గా కానీ ఒక విషయం చెప్పబోతున్నాను సార్. వైజాగ్లో ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి ఆ భూముల కబ్జా ఏదైతే ఉందో, ఎందుకని అంటే ఒక వ్యక్తి తన వెనుక ఇంతమంది టీముని ఏర్పాటు చేసుకొని ఈ స్థాయిలో వందలుగా సార్ వేల ఎకరాలు ఎందుకు కబ్జా చేయాల్సి వచ్చింది అనేది ఇప్పుడు బయటికి రావాలి. నిజంగా అంటే ఎంక్వైరీ చేసే కొద్దీ అసలు ఏం జరుగుతుంది, వీసా వెనక అంటే విజయ్ సాయి వెనక జరుగుతున్నటువంటి కబ్జా ఏదైతే ఉందో ఆ కబ్జా వెనుక ఊహించని, అసలు సామాన్యులు ఎవరైనా సరే ఊహించినటువంటి అత్యంత దారుణమైనటువంటి విషయం అయితే ఒకటి ఉంది సార్. రైట్ నౌ ఏదైతే వైజాగ్ ఉందో నిజంగా వైజాగ్ ప్రజలు బ్రతికిపోయారు సార్, అందులో ఎటువంటి డౌటు లేదు. ఎలా బ్రతికారు ఏంటి అంటే, ఈసారి కనుక మళ్ళీ సేమ్ రిపీట్ అయ్యి ఉంటే, గతం అనేది వర్తమానంలోకి వచ్చి గతం అనేది కొనసాగి ఉంటే మాత్రం సార్ కథం, వైజాగ్ ప్రజలు కథం. ఎందుకు ఈ స్థాయి చెప్పాల్సి వచ్చిందంటే, కొండలే కన్నీరు పెట్టుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. నేను వెళ్ళాను గ్రౌండ్ రిపోర్ట్కి సంబంధించి, నిన్న వెళ్ళాను, ఈరోజు వెళ్ళాను సార్. అన్నవరం దగ్గర మనం చూసుకుంటే సార్ టోటల్గా కూడా మొత్తం ఆ కొండలు ఏవైతే ఉన్నాయో, అంటే వైజాగ్ నుంచి వెళ్తున్నటువంటి దాంట్లో మార్గ మధ్య ఉన్నటువంటి కొండలు ఏవైతే ఉన్నాయో, ఆ కొండలు పూర్తిగా కూడా అసలు అక్కడ కొండ ఉనిందా అనే స్థాయిలో తవ్వకాలు జరిపారు సార్. ఒక ఫారెస్ట్ ఏదైతే ఉందో అక్కడ తవ్వకాలు జరిపారు. సో ఇక్కడ ఏంటి అసలు విషయం ఏంటంటే సార్, ఒకటే కీలకమైనటువంటి విషయం చెప్పబోతున్నాం. చాలామంది వరకు కూడా కాస్త నిబ్బరంగా అయితే జనాలు వినాల్సినటువంటి విషయం. నార్త్ కొరియా మనందరికీ తెలిసినటువంటి విషయం. నార్త్ కొరియాలో కిమ్ ఎవరైతే ఉన్నారో ఆ కిమ్ బయట నుంచి ఎవరు రాకూడదు, లోపల నుంచి బయటికి ఎవరు వెళ్ళకూడదు. అదే పరిస్థితి వైజాగ్లో వచ్చేది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కొండల మీద ప్యాలెస్లు ఉండేవి, ఆ ప్యాలెస్లో చుట్టూ కూడా మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్యాలెస్లు కూడా ఉండడానికి కావాల్సినటువంటి మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చేశారు. అంటే విశాఖపట్నం కాస్త విశాఖ రాజ్యంలాగా మారిపోయేది, విశాఖ సామ్రాజ్యం. ఆ పట్నం అయితే వెళ్ళిపోయేది, విశాఖపట్నం కాస్త విశాఖ సామ్రాజ్యంలా కొనసాగేది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కొంతమంది అధికారులతో నేను మాట్లాడాను. ఆ అధికారులకు సంబంధించి వాళ్ళు మా పేర్లు చెప్పద్దు, కానీ మేము చెప్తున్న సమాచారము ఇది అని వాళ్ళు చెప్పారు సార్. అంటే ఈ వైజాగ్ అంతటినీ కూడా, అంటే వైజాగ్ ఏదైతే ఉందో ఈ మొత్తం వైజాగ్ సరౌండింగ్ ప్లేసెస్ అంతటినీ కూడా ఒక కాంపౌండ్ వాల్ లాగా నిర్మించుకొని, ఎవరు అంటే ఒక పోలీసులైనా లేకపోతే ఇతర అధికారులు అయినా సరే ఇక్కడ వాళ్ళు ఒక భటుల్లాగా ఏర్పాటు చేసుకుని, ఆ భటుల వ్యవహారస్తులు అంటే అదే స్థాయిలో కాకపోయినా సేమ్
పద్ధతి ఏదైతే ఉంటుందో ఆ పద్ధతిలాగా ఏర్పాటు చేసుకుని ఎవరూ రాకుండా తమదే సామ్రాజ్యం అనుకునే విధంగా మొత్తం అంతా కూడా జరిగింది సార్. సో దీనికి సంబంధించి ఎవరు ఈ సామ్రాజ్యానికి సంబంధించి కర్త కర్మ క్రియలు అనేది వాళ్ళు మనం ఆల్రెడీ చెప్పుకున్నప్పటికీ ఈ గ్రౌండ్ వర్క్లో పనిచేస్తారు కదా సార్. ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు బిల్డింగ్ ఓనర్ ఒకరు ఉంటారు, బిల్డింగ్ సంబంధించి పనిచేసేటటువంటి వాళ్ళు ఉంటారు కదా సార్. వాళ్ళ పేర్లే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. పూర్తిగా కూడా వాళ్ళ పేర్లు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ అధికారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పబోతున్నాను. మెయిన్ జేసీ జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ ప్లానింగ్కు సంబంధించి అంటే ఈ కబ్జా చేసినటువంటి భూములు ఏవైతే ఉన్నో దానికి వేసినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో సార్, ఆ మాస్టర్ ప్లాన్ అంతటినీ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఆ మాస్టర్ ప్లాన్కి సంబంధించి వాళ్ళు వేసుకున్నటువంటి ప్లాన్ ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం అంటే రాడిసన్ బ్లూ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే వాళ్ళు పూర్తిగా కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, నేరెళ్ళ వలస భూములు ఏవైతే ఉన్నాయి సార్ ఆ భూముల దగ్గర వరకు కూడా వాళ్ళు కబ్జా చేసినటువంటి ఆ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములకి మంచి లాభం వచ్చే విధంగా పక్కన ఎవరైతే భూములు వాళ్ళు ఉంటారో వాళ్ళ రహదారి ఏదైతే ఉంటుంది సార్ ఆ రహదారి లోపల నుంచి మొత్తం ఇదంతా కూడా వెళ్ళే విధంగా కూడా ప్లాన్ చేసుకుని వీళ్ళ భూములకి అంటే కబ్జా చేసినటువంటి భూములకి రేట్ వచ్చే విధంగా అయితే ప్లాన్ చేసుకున్నది. ఎక్కడెక్కడ ఆ భూములు ఉన్నాయంటే సార్ సింహాచలం భూములు, అదేవిధంగా రాడిసన్ బ్లూ ఏదైతే ఉందో దాని భూములు, బే పార్క్ భూములు, గీతం యూనివర్సిటీ భూములు, వాల్తేరు క్లబ్కి సంబంధించినటువంటి భూములు, దస్పల్లా భూములు, ఎన్సీసీకి సంబంధించినటువంటి భూములతో పాటు హైగ్రీవా భూములతో పాటు ఇంకా చాలా ఉన్నాయి. లిస్ట్ ఇప్పుడు చదువుతూ పోతే లిస్ట్ అయితే ఇక్కడ ఒకటి సార్ కొంతమంది అధికారుల పేర్లు చెప్పబోతున్నారు. ఈ భూములకు సహకరించి వీళ్ళు వేసుకున్నటువంటి మొత్తం ప్లాన్ 2041 మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో అది మాస్టర్ ప్లాన్ కానే కాదు సార్. ఖచ్చితంగా ఆ మాస్టర్ ప్లాన్ వెనుక ఒక మాస్టర్ మైండ్ ఉంది. ఆ మాస్టర్ మైండ్ ఏందో తెలుసా సార్, వందల వేల కోట్ల రూపాయలు సంపాదించడానికి కావాల్సినటువంటి ఒక కుట్ర. ఆ కుట్ర కోణంలో కీలకమైనటువంటి వ్యక్తులు ఇంతకుముందు నేను చెప్పి ఒక బిల్డింగ్ ఏదైతే నిర్మాణం చెప్పానో ఆ నిర్మాణానికి సహకరించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో చెప్పబోతున్నారు. జేసీ వేణుగోపాల్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతనితో పాటు విద్యుత్ లత చాలా ఇంపార్టెంట్ సార్, చీఫ్ సిటీ ప్లానర్ ఎవరైతే ఉన్నారో ఆమె, సురేష్ చీఫ్ అర్బన్ ప్లానర్ ఆయన కూడా చాలా కీలకమైనటువంటి విషయం. కమిషనర్ విఎంఆర్డిఐ సంబంధించినటువంటి కమిషనర్ కోటేశ్వరరావు ఎవరైతే ఉన్నారో అతను, అదేవిధంగా జేసీ, అదేవిధంగా ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక ఉన్నతాధికారి. అది రేపు ఇంకొక పాటలో అయితే చెప్పబోతుంది సార్. ఇది వేసుకున్నటువంటి మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో సార్ 2041 ఈ మొత్తం వ్యవహారం అయితే ఇంకా కొన్ని నిజాలు అయితే మనం బయట పెట్టాల్సిన అవసరం సార్, పెడతాం కూడా సార్.